నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. తెలివితేటలు, కాస్త మోసం, ఊహించని మలుపులు అన్నీ కలగలిపిన ఒక ఆసక్తికరమైన కథ ఇది. ఈ కథ మొదలయ్యేదే మన హీరో రామన్తో. మరి తన పరిస్థితి ఏంటంటే అతనికి మరణశిక్ష పడింది. అవును, మరణదండన. అసలు రామన్ ఎంత పెద్ద ప్రమాణంలో ఉన్నాడో అర్థం చేసుకోవాలి గదా. ఇది అతని జీవితానికి అతిపెద్ద సవాలన్మాట. అయితే ఈ శిక్ష విషయం ఇద్దరు వ్యక్తుల చెవిన పడింది. వాళ్లే ఈ కథను మొత్తం మలుపు తిప్పబోతున్నారు. వాళ్ళు రామన్కి ఎందుకు సహాయం చేశారో అసలు విషయమేంటంటే, వాళ్లకి పూజారి అయిన తాతాచార్య అంటే అస్సలు పాడదు, పాత శత్రుత్వం ఉంది. అంతేకాదు, తాతాచార్య ఇంట్లో రామన్ని కొట్టడం కూడా వాళ్లు కళ్ళారా చూశారు. అందుకే ఎలాగైనా సరే రామన్ని ఆ ఉరిశిక్ష నుంచి కాపాడాలని వాళ్ళిద్దరూ ఒకే మాట మీదకొచ్చారు. సరే, వాళ్లు వేసిన ఆ ప్లాన్ ఏంటి? అది చాలా తెలివైనది, కాని కాస్త మోసంతో కూడుకున్నది కూడా. వాళ్లు రామన్ని వెంబడించి ఒక సూపర్ ప్లాన్ వేశారు. చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఇది చాలా తెలివైన ప్లాన్. 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, వాళ్లు రామణ్ణి ఉరితీసే ప్రదేశానికి ఫాలో అయ్యారు. సెకండ్, వాళ్లతో పాటు ఒక మేకను తీసుకొచ్చారు. థర్డ్, అసలు పాయింట్ ఇక్కడే ఉంది. సైనికులను ఒప్పించి రామణ్కి బదులుగా ఆ మేకను చంపేలా చేశారు. ఫైనల్గా ఆ మేక రక్తంతో రామణ్ణి ఉరితీసినట్టు ఒక ఫేక్ ప్రూఫ్ క్రియేట్ చేయాలి. ఇది ప్లాన్. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇంత రిస్కున్న ప్లాన్కే సైనికులు ఒప్పుకుంటారా? వాళ్ళు నిజంగా దీన్ని అమలు చేస్తారా? మొదట సైనికులు కాస్త వెనకాడారు, కాని చివరికి ఒప్పుకున్నారు. దానికి కారణం రామన్. అతను తన ఊరు విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు వాళ్లలో ఒక్కొక్కరికి 10 బంగారు నాణేల్లిచ్చాడు. రామన్ సేఫ్గా వెళ్ళిపోయాడు. ఇక సైనికులు తమకు అప్పగించిన పని పూర్తయిందని చెప్పడానికి నేరుగా ప్యాలెస్కి తిరిగొచ్చారు. అయితే వాళ్లు చెప్పింది నిజమని నమ్మించాలంటే ఏదో ఒక రుజువు చూపించాలి గదా. మరి వాళ్ళేం ప్రూఫ్ చూపించారు? అదే రక్తంతో తడిసిన కత్తి. ఆ నకిలీ సాక్ష్యంతోనే ఈ మొత్తం పజిల్ని పూర్తి చేశారు. చాలా తెలివిగా. సరే, కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ప్లాన్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ప్యాలెస్లో ఈ వార్త తెలిసాక అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ల ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. రామన్ చనిపోయాడన్న వార్త విని అతని స్నేహితులు, మిగతా వాళ్లు చాలా బాధపడ్డారు. కాని రామన్ శత్రువైన తాతాచార్య మాత్రం అబ్బా, నా శత్రువు పీడ విరగడైంది అని తెగ సంతోషపడ్డాడు. అంటే ఆఖరికి అందరూ రామన్ నిజంగానే ఉరితీయబడ్డాడనే నమ్మేశారు. స్నేహితులు, శత్రువులు ప్రతి ఒక్కరూ మోసపోయారు. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం చెప్పిన అబద్ధాన్ని మనం సమర్థించవచ్చా? అన్యాయం జరిగినప్పుడు ఒకరిని రక్షించడానికి ఎంత దూరం వెళ్ళొచ్చు? ఆలోచించాల్సిన విషయమే కదా.